నమస్కారం. డాక్టర్స్ అడ్వైస్ యూట్యూబ్ ఛానల్ వారి వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో మనకి బిట్వీన్ 22-23 ఇయర్స్ నుంచి 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మగవారు ఏ రకమైనటువంటి శృంగార సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది, అలాగే సంతానం సమస్యకు దారితీసే అవకాశం ఉందా అనేటువంటి టాపిక్ మీద మనం తెలుసుకుందాం. జనరల్గా మనకి ఉన్నటువంటి కండిషన్స్లో ఈ కోవిడ్ కండిషన్స్లో ఎమర్జెన్సీలో మనకి వాడినటువంటి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కానివ్వండి, సో యాంటాసిడ్స్ కానివ్వండి, సో కొంతమేర చాలామందిలో విటమిన్ డి, B12 వాళ్ళకి నార్మల్ ఉన్నా కూడా ఇచ్చేయటం జరిగింది. దానివల్ల కొంత విటమిన్ డి అలాగే B12 కూడా ఎక్కువ శాతం వాళ్ళు పెరిగిపోవడం జరిగింది. ఎప్పుడు కూడా హై డోసేజ్ ఎప్పుడు కూడా డెఫినెట్గా కొంత శరీరానికి వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది. ఏం కాదు అనే మాట వద్దండి, అట్లా ఎప్పుడు అనుకోకూడదు. ఏ మెడిసిన్ అయినా కూడా కాబట్టి ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి. సో ఇకపోతే ఈ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది మనందరికీ తెలిసిన అంశమే. మనకి ఖచ్చితంగా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి షుగర్, డయాబెటీస్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో మనకి ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో తద్వారా మనకి స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ కండిషన్స్, మన మీద మనకు విశ్వాసం కోల్పోవటం, ఆత్మవిశ్వాసం కోల్పోవటం, ఇంతేనేమో లైఫ్ అనుకుంటాం అనేటువంటి మానసిక క్షోభకు గురయ్యేటువంటి కండిషన్స్ ఉన్న మగవారి సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. సో వారికి ఈ యొక్క ఛానల్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చాం. జనరల్గా స్టెరాయిడ్స్ ఎక్కువ వాడటం, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం లాంగ్ టర్మ్ మనం యూసేజ్ ఉంటే బాడీ మెటబాలిజం ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా మగవారిలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన స్పెర్మటోజెనిసిస్ మీద ఎఫెక్ట్ పడి కౌంట్ బాగా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దీనివల్ల 23 నుంచి 35 వరకు ఉన్నటువంటి మగవారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కేవలం కరోనా నుంచి బయటకు వచ్చాం, మనం హెల్తీగా అయిపోయాం అనే ఫీలింగ్లోకి రావద్దండి. మీరు ఇంకా ఎక్కువ మీ యొక్క జీవనశైలిని మార్చుకొని మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే విధంగా, మీ యొక్క శరీరం యొక్క దారుఢ్యాన్ని పెంచుకునే విధంగా, ఆరోగ్య పరిస్థితులను పెంచుకునే విధంగా మీరు ఖచ్చితమైనటువంటి ప్రణాళిక చేయాలి. దీనికి ఆయుర్వేద చికిత్సలు, వాజీకరణ చికిత్సలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఈ పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో జనరల్గా మనం చెప్పేటువంటి బ్రీత్లెస్నెస్ కండిషన్స్, ఇందాక నేను చెప్పిన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ కౌంట్ తగ్గిపోవటం, సెక్స్ ప్రాబ్లమ్స్ కనిపించటం. సో అంటే సెక్స్ ప్రాబ్లమ్స్ అంటే త్వరగా అయిపోవటం, శీఘ్రస్కరణ సమస్యతో బాధపడటం, లేదా ఎరెక్షనే కాకపోవటం, లేదా లాస్ ఆఫ్ లిబిడో, అంటే వారికి కోరికలే రావు. ఎందుకంటే ఎక్కువ వారి మనసంతా కూడా శరీరంలో ఉన్నటువంటి బాధల మీదే ఎక్కువ ఉంటుంది. అయ్యో నాకు ఇలా అయిపోయింది, నాకు ఇలా అయిపోయింది, అరే కోవిడ్ తగ్గిపోయినా కూడా నాకు ఇంకా ఆయాసం ఇలాగే ఉంది, లేదా ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లం ఇలాగే ఉంది. సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే పోస్ట్ కోవిడ్ కండిషన్స్ ఉంటాయో అవి వాటి యొక్క ప్రభావం మానసికంగా, శారీరకంగా ఎక్కువ ఉండటం వల్ల శృంగారం పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. సో ఈ బిట్వీన్ 23-35 ఏజ్ వాళ్ళు జనరల్గా ఇప్పుడు మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి, లేదా మ్యారేజ్ అవ్వగానే వారికి ఈ కోవిడ్ కండిషన్స్ రావటం. సో తద్వారా వారు వెంటిలేటర్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం, లాంగ్ టర్మ్ వారు మెడికేషన్ మీద ఉండటం, దాంతో శరీరం ఖచ్చితంగా క్షీణించబడుతుంది. మానసిక దౌర్బల్యం కూడా కనిపిస్తుంది. వారితో పాటు వారి పార్ట్నర్కి కూడా భయం ఉంటుంది ఇంకా. సో ఈ రెండు కండిషన్స్ని మనం మళ్ళీ ఈక్వల్లోకి తీసుకురావాలి, సమత్వంలోకి తీసుకురావాలి. అప్పుడే వారి యొక్క సంసార జీవితం, వారి యొక్క శృంగార జీవితం ఆరోగ్యకరంగా ముందుకెళ్ళే అవకాశం. ఇది మిస్ అవుతున్నారు అందరూ. దయచేసి అందరూ గ్రహించండి. తప్పనిసరిగా పోస్ట్ కోవిడ్ కండిషన్స్ అయిన తర్వాత మన శరీరాన్ని, మన మనసుని
మనము బలము చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? ఆయుర్వేద చికిత్సలు, అదేవిధంగా మగవారికి వాజీకరణ చికిత్సలు, బ్రహ్మణ చికిత్సలు ఖచ్చితంగా అవసరం. అప్పుడే వారు శారీరకంగా మానసికంగా తిరిగి పూర్వస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో కండిషన్స్ ఉంటాయి, అంటే ఈ బిట్వీన్ 23 to 35 అప్పుడు దాకా వారికి ఎలాంటి డయాబెటిక్ కండిషన్స్ ఉండవు, కానీ టైప్ 2 డయాబెటిక్ కండిషన్స్ కనిపిస్తాయి బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్. అదేవిధంగా కొంతమందిలో యాంటీబయాటిక్స్ హయ్యర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల కడుపులో లేని అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకు తెలిసింది అందరికీ ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మీద కూడా అందరికీ ఒక అవగాహన ఉంది. సో దాని నుంచి వచ్చేటువంటి ఈసోఫాగైటిస్ కండిషన్స్ కొంత వారికి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటినన్నిటినీ మనము బెటర్ చేస్తూ, అదేవిధంగా చాలామంది ఏంటంటే ఆల్రెడీ విటమిన్ డి తక్కువ ఉంటుంది, వాళ్ళకి B12 తక్కువ ఉంటుంది. ఈ యొక్క కండిషన్స్ వల్ల కోవిడ్ కండిషన్స్లో వాళ్ళు టాబ్లెట్స్ వేసుకున్నా కూడా వారిలో ఆ యొక్క బలహీన కండిషన్స్ అవుతుంటాయో, అంటే వీక్నెస్గా ఉండేటువంటి కండిషన్స్ అవుతుంటే అవి కంటిన్యూ అవుతాయి. విటమిన్ డి యొక్క తగ్గటం వలన మగవారిలో ఆడవారిలోనూ సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. అంటే శరీరంలో బలం తగ్గిపోవటం వలన వారి మీద ఆత్మవిశ్వాసం తగ్గి చాలామందిలో విటమిన్ డి తగ్గిన వాళ్ళలో డిప్రెషన్ చాలామందిలో గమనించామండి. B12 విటమిన్ డి 2 తగ్గినటువంటి వాళ్ళలో డిప్రెషన్ ఏమీ ఉండదు, అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు వాళ్ళకి, కానీ ఏదో సమస్య ఉన్నట్టు ఫీల్ అవటం, వారికి ఏదో కొత్త జబ్బు వచ్చేసినట్టు ఫీల్ అవటం. సో ఈ కండిషన్స్ కంటిన్యూ అయితే ఓసిడి ప్రాబ్లమ్స్కి, సిజోఫీనియా కండిషన్స్కి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కండిషన్స్కి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం, తద్వారా మళ్ళీ వాళ్ళ కొలెస్ట్రాల్ పెరగటం, స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే మళ్ళీ డయాబెటీస్ ఇంకా పెరగటం, అంటే లేని రోగాలు మనం ఇన్వైట్ చేసినట్టు అనమాట. కాబట్టి అవగాహన చాలా అవసరం అందరికీ. ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బిట్వీన్ 23 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క సమాజానికి ఈ సంతానలేమి అనేటువంటి కండిషన్స్ పెరిగిపోతాయి. జనరేషన్ ముందుకెళ్ళటానికి ఇది చాలా అడ్డు అయ్యే అవకాశం ఉంది. అందరూ గమనించండి దయచేసి. ఖచ్చితంగా మీ యొక్క కౌంట్ చూసుకోండి, సెమన్ టెస్ట్ చేయించుకోండి. 3-4 months తర్వాత మంచిగా కొన్ని రోజులు మీరు మన చికిత్సలు తీసుకున్నా తీసుకోకపోయినా అది వేరే విషయం. మీరు కండిషన్స్లో కనుక కంటిన్యూ అవుతుంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అవసరం అండి. కేవలం యాంటీబయాటిక్స్, అవే సిరప్స్, అవే మల్టీవిటమిన్స్ పనికిరావండి. కొంత సమయం ఎమర్జెన్సీ కండిషన్స్ వరకే పనికొస్తాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్తుంది, అదేవిధంగా WHO కూడా ఇదే కండిషన్స్ చెప్తుంది. అవసరమైన చోట ఆయుర్వేదం చికిత్సలు వాడండి. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, లాంగ్ టర్మ్ వాడినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా బెనిఫిట్ ఏంటంటే ఇంకా మీలో ఇలాంటి ఇప్పుడు మేము చెప్పే కండిషన్స్ తగ్గిపోతాయండి. అంటే బాడీ మెటబాలిజం నార్మల్ కండిషన్ రావటం, హార్మోన్ లెవెల్స్ నార్మల్ కండిషన్స్ రావటం, ఒకవేళ వారికి కనుక కౌంట్ తగ్గిపోతే కౌంట్ పెరగటం, మగవారిలో శీఘ్రస్ఖలన సమస్య కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కండిషన్స్ కనుక దీని వల్ల వస్తే ఆ కండిషన్స్ మళ్ళీ తిరిగి పూర్వస్థితి తీసుకురావటం. సో ఇలాంటివి మనం అవగాహన తెచ్చుకోవాలండి. లేకపోతే ఏమైందంటే మీకు తెలియదు, మ్యారేజ్ చేసేసుకుంటారు, కౌంట్ బాగా తగ్గిపోయి ఉంటుంది, పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోయి ఉంటాయి, లేదంటే కౌంట్ 0 అయిపోయి ఉంటుంది, బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గిపోయి ఉంటుంది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల. సో లేదు తెలియదు, వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసి ఉంటుంది, స్టెరాయిడ్ వాడి ఉంటారు, వాళ్ళు చూసుకొని ఉండరు. సో ఆటోమేటిక్గా మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీకు డయాబెటీస్ ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం. సో లేదా ఒబిసిటీ పెరిగిపోయే అవకాశం, అంటే లేని ఒబిసిటీ మీలో కనిపిస్తుంది, స్థూలకాయం ఎక్కువ కనిపిస్తుంది, అంటే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి కదా. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అవసరం, కౌన్సిలింగ్ అవసరం, సైకలాజికల్గా జీవనశైలి తెలుసుకుంటాం అవసరం, దాన్ని లైఫ్ టైం పాటించడం కూడా చాలా అవసరం. కేవలం వ్యాక్సిన్ వేసేసుకుంటేనో మనం WHO అదే చెప్తుంది, మన ICMR అదే చెప్తుంది, సెంట్రల్ ఆయుష్ అదే చెప్తుంది, ఆయుర్వేద డిపార్ట్మెంట్ అదే చెప్తుంది, ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్తుంది, మీరు జాగ్రత్తగా ఉంటూ వ్యాక్సినేషన్ వేయించుకున్నా కూడా మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి అని చెప్తుంది. జీవనశైలి కూడా చక్కగా పెట్టుకోవాలి, మీ యొక్క వ్యాధి నిరోధశక్తిని పెంచుకోవాలని చెప్తుంది. అల్టిమేట్గా అందరూ చెప్తుంది అది. ఎవరు ఏం తినమన్నా, ఎలాంటి ఆహారం కిచెనే వైద్యశాల అన్నా, వ్యాక్సినేషనే సొల్యూషన్ అన్నా,
లేదు ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కొత్త మెడిసిన్సే సొల్యూషన్ అన్నా ఏదైనా ఖచ్చితంగా పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి కండిషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా మనం అధిగమించాలి. అధిగమిస్తేనే మనం పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందిన వాళ్ళం అవుతాం. ఇది ఖచ్చితంగా యువత కూడా గ్రహించాలి. మ్యారేజ్ కొత్తగా అయినటువంటి వారు, మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి వారు వీరు మళ్ళీ దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ తిరిగి పూర్వస్థితికి వచ్చేలాగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.